అనంతపురం జిల్లా ఎస్పీ గారు, అనంతపురం జిల్లాగా ఎస్పీగా అయినటువంటి శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ శ్రీనివాసరావు సారు ఆధ్వర్యంలో గాంజాయి పైన ప్రత్యేక శ్రద్ధ వహించి గాంజాయి అమ్మేవాళ్ళని కానీ గాంజాయి తీసుకునే వాళ్ళని కానీ ఐడెంటిఫై చేశాము. ఐడెంటిఫై చేసి ఆ కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చాము. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ గురించి ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. ఆ అమ్ముతున్న వాళ్ళలో మేము ఒకరు సాయి ప్రసాద్, ఒక అతను, షికారి జంపా, శివ, ఇమ్రాన్, ఈ నలుగురిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 1 కిలో 200 గ్రాములు గంజాని మేము స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళకు మేము కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. మేము ఒకటే చెప్పేది యువతకు, మత్తు వద్దు బ్రో, భవిష్యత్తు ముఖ్యం బ్రో. మత్తు వద్దు బ్రో, భవిష్యత్తు ముఖ్యం బ్రో. దయచేసి ఇట్లా ఏదన్నా మత్తుకు అలవాటు పడిన వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైనా కానీ వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు ఆలోచించినట్టయితే మాకు వాళ్ళ పిల్లల గురించి సమాచారం ఇస్తే వాళ్ళకు డీఅడిక్షన్ సెంటర్కి పంపించడము, వాళ్ళు మారడంలో మా పోలీస్ శాఖ తరఫున మా వంతు ప్రయత్నం మేము చేస్తామని మీ ప్రతి ద్వారా మేము ప్రజలకు విన్నవించుకుంటాం. సార్, వీళ్ళు గంజాయి సేవించినారు కదా, నలుగురిని పట్టుకున్నారు. సేవించే వాళ్ళు కాదు, అమ్మేవాళ్ళు, విక్రయదారులు. వీళ్ళు విక్రయదారులు. దీంట్లో వచ్చేసి ఫయాజ్ అని చెప్పేసి ఇంకొక అతను ఉన్నాడు. ఫయాజ్ అనే అతను తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు కన్జ్యూమర్స్ కమ్ముకుంటున్నారు. అతను కూడా మేము పట్టుకుంటాం. ఇటీవల అనంతపురంలో ఒక కాల్పులు జరిగినాయి గంజాయి విషయం. తర్వాత ఈ రోజు వీళ్ళని విక్రేతల్ని పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి, అసలు ఏంటి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతుందని? ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి సరఫరా అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఏరియా నుంచి వస్తుంది. ఒక్కొక్క ఏరియా ఇంతకుముందు మేము లాస్ట్ మంత్ మేము పట్టుకుని రిమాండ్ పంపించినాం. వాళ్ళు అయితే మహారాష్ట్రకు పోయి మహారాష్ట్ర ధోని అనే ఒక ప్రదేశం నుంచి ట్రైన్లో తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. అట్లా ఒక్కొక్క గ్యాంగ్కి ఒక సోర్స్ ఉంది. ఆ సోర్స్ని బట్టి మేము వాళ్ళ సోర్స్ క్రాక్ చేసి మా చట్టరీత్యా మేము చర్య తీసుకుంటాం. ఎవరు సార్ దీని వెనకాల ఎవరున్నారు అసలు? వీళ్ళకి వీళ్ళు తీసుకుంటారంటే చిన్న చిన్న దీంట్లో తీసుకుంటారు. ఒకటి ఇప్పుడు ఇక్కడ ఫయాజ్ అనే వ్యక్తి తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తున్నాడు. వీళ్ళు చిన్న చిన్నగా ప్యాకెట్స్ తీసుకోవడము, 10 గ్రాములు, 5 గ్రాములు, 200 రూపాయలకు, 300 రూపాయలకు చిన్న చిన్నగా కన్జ్యూమర్స్కి ఇస్తా ఉన్నారు. జనరల్గా ఫయాజ్ అనేవాడు ఏం పని చేస్తారు? ప్రస్తుతం మాకు ఉన్న సమాచారం బట్టి అతని గురించి జస్ట్ అన్ని రకాల వ్యాపకాలు ఉన్నాయి అతనికి. గంజాయి, ద్విచక్ర వాహన దొంగతనాలు ఇవన్నీ కూడా చేస్తుంటారని సమాచారం. ఇప్పుడు ఎక్కడ వాడు సార్? ఈ టౌన్లో ఎక్కడ వాడు? ఏ ప్రాంతం? ఇతను వచ్చేసి మైనారిటీ కుట్టాల, సిబిఐ కుట్టాల, రాప్తాడు మండలం మైనారిటీ కుట్టాలు ఉంది. అక్కడ వీళ్ళని ఎక్కడ పట్టుకున్నారు సార్ ఈరోజు? వీళ్ళని వచ్చేసి మన బుడ్డకున్నారు, మన ఆజాద్ ఫంక్షన్ హాల్ ఉంది, ప్యారడైజ్ ఫంక్షన్ హాల్,